Hi, hello, welcome to Mega 9 Box Office. This is Tejasvi. Megastar Chiranjeevi, King Nagarjuna, Victory Venkatesh ఈ ముగ్గురు కలిసి ఓ సినిమా చేయాలి అనుకున్నారు. డైరెక్టర్ కథ రాయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ సంచలనం సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ జనాలు అనుకున్నారు. ఈ సినిమాని నిర్మించడానికి నిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే ఈ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇంతకీ ఈ మూవీ చేయాలి అనుకున్న డైరెక్టర్ ఎవరు? టైటిల్ ఏం పెట్టాలి అనుకున్నారు? అసలు తెర వెనుక ఏం జరిగింది? చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా చేయాలి అనుకున్న డైరెక్టర్ ఎవరో కాదు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన ఎన్నో సంచలన చిత్రాలు అందించారు. తెలుగు సినిమా నడకను మార్చి కమర్షియల్ పంథా వైపు నడిపించారు. ఆయన 100వ సినిమాగా ఈ ముగ్గురు స్టార్స్తో మల్టీ స్టారర్ మూవీ చేయాలి అనుకున్నారట. ఇక ఈ సినిమాకి త్రివేణి సంగమం అనే టైటిల్ పెట్టాలి అనుకున్నారు. కథ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ హీరోను ఎంతసేపు చూపించాలి, పాటలు ఎవరికి ఎన్ని పెట్టాలి, ఎవరికైనా తక్కువ పాటలు పడితే అభిమానులు ఊరుకుంటారా అనే ఆలోచన రావడంతో ఆ ప్రాజెక్ట్ను క్యాన్సిల్ చేశారు. అదేదో పుకారో గాసిప్పో కాదు, నిజంగా నిజం. ఈ విషయాన్ని స్వయంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బయటపెట్టారు. 100వ సినిమా ఇది కాకపోతే ఎవరితో చేయాలి అనుకున్నప్పుడు అల్లు అర్జున్ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తే బాగుంటుంది అనిపించిందట. అల్లు అరవింద్ ఓకే అనడం, కథ రెడీ అవ్వడం అంతా చకచక జరిగిపోయిందట. అదే గంగోత్రి. ఆ విధంగా దర్శకేంద్రుడు 100వ చిత్రం క్రేజీ మల్టీస్టారర్ త్రివేణి సంగమం అవ్వాల్సింది కాస్త గంగోత్రి అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. చిరు, నాగ్, వెంకీ కలిసి నటిస్తే ఆ సినిమా సంచలనమే. మరి అప్పుడు అవ్వలేదు, ఫ్యూచర్లో అవుతుందేమో చూడాలి.